హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మేమైతే ఒక చిన్న ఫంక్షన్కి అయితే వెళ్తాను. ఫంక్షన్ అంటే మాట ముచ్చట అంటారు కదా, పెళ్ళి చూపుల లాగా అన్నట్టు, పెళ్ళి చూపుల లాగా అన్నట్టు. అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇల్లు జాగా చూసి రావడం, ఫస్ట్ చూసి వచ్చి అమ్మాయి వాళ్ళు చూసి రావడానికి అయితే వెళ్తాండ్రు. ఎవరిదంటే అసలు పెళ్లి చూపులు ఎవరి అంటే మా కోడలే, మా మేనగోడలు. అయితే మేమైతే వెళ్తాం. ఇక్కడ మక్క కనిపిస్తుంది కదా, మక్కలు వేసిర్రు కదా, అవైతే మా అన్నయ్య వాళ్ళవి చాలా బాగా వేసిర్రు. అటు సైడ్ అయితే నేను, మా అత్తమ్మ, మా శ్రీవారు, మా చిన్న బాబు మేమైతే కలిసి అయితే వెళ్తున్నాం. ఇంకా చాలామంది వస్తున్నారు. వాళ్ళైతే వెనకాల టాటా ఏస్లో వస్తున్నారు. మేమైతే బైక్ పైన అయితే వెళ్తున్నాము. అయితే వెళ్ళేటప్పుడు నేనైతే ఇవి చూస్తున్నారు కదా, పత్తి అయిపోయింది, పత్తి కట్ట తీసేసిర్రు. వన్ సైడు మొక్కజొన్న ఉన్నది, అవైతే మస్తున్నది. రాంగా తీసుకెళ్దాం, ఎలాగో ఇంటికి, వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే కదా, రాంగా తీసుకెళ్దామని అనుకున్నాం. కానీ బట్ ఏమైందంటే మేము వచ్చేసరికి వెళ్ళేటప్పుడు చీకటి అయింది. మేము వెళ్ళే ఊరు ఏ ఊరు అంటే కర్జీ అంటే ఎప్పుడన్నా విన్నారా మీరు? కర్జీ ఊరు పేరే కర్జీ. మేమైతే కర్జీ మెత్తం అని అంటారు, అటైతే వెళ్తున్నాము. ఇదైతే నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినా, అంత గుర్తులేదు. ఇప్పుడైతే ఇదే ఫస్ట్ టైము. చాలా లాంగ్ ఉంది, వాళ్ళ ఇల్లు అయితే చాలా లోపటికి ఉంది. నేనైతే ఈ విధంగా వీడియో తీసుకుంటానైతే వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు వీడియో అయితే తీస్తున్నాము. ఇక్కడ రండి. కొంచెం వచ్చిన తర్వాత ఏముంది అంటే ఒక వాగు ఉంది, దానైతే ఎర్రవాగు అని అంటారు మా భాష, అంటే మా సైడ్ అయితే ఆ విధంగా అంటారు. అది దాటి వెళ్ళాలి అని తను అన్నాడు అని చెప్పి మేమైతే వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ దగ్గర అయితే వచ్చిన మొత్తం ఇసుక ఉంది. సరే నేను దిగేస్తా, మీరు కొంచెం నడపండి, ఇసుక స్లిప్ అవుతుంది అని చెప్పేసి నేనైతే వాగులోనైతే దిగాను. దిగి బయటికి నడిచిన తర్వాత మళ్ళీ బండి ఎక్కేసి ముందుకైతే నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ తనైతే బండి ఎక్కేసి నన్నైతే తీసుకెళ్ళిండు. అయితే ఇక్కడ ఒక గుడి ఉంది, మంచి గుడి ఉంది. దాని అసలు నేను వీడియో తీశాను, కానీ వీడియోలో పడలేదు. మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ఇట్లా మ్యారేజ్ ఉంది కదా, మ్యారేజ్ వెళ్ళేటప్పుడు అయితే మళ్ళీ ఆ గుడిని అయితే వీడియో తీస్తాను. ఏంటి అంటే మా మేనగోడలకి అంటే ఫస్ట్ వాళ్ళు వచ్చి అయితే మా మేనగోడల్ని చూసి ఓకే అన్న తర్వాత ఇక పెద్దలు ఉంటారు కదా, పెద్దలు వెళ్ళి వాళ్ళ ఇల్లు జాగా చూసి అమ్మాయికి ఓకే అన్నారు. ఆల్రెడీ చూపులు అయిపోయినాయి. కానీ పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి అక్కడ చేతులు కడిగి రావాలి. చేతులు కడగడము అంటే వాళ్ళు ఇల్లు జాగా చూసి, అంటే మనం అమ్మాయిని ఇస్తాను కదా, అబ్బాయి ఇల్లు మంచిగా ఉందా అంటే, ఇప్పుడు ఏంది అంటే ఇప్పుడు ఈ కాలంలో జాబ్ ఉందా, అది ఉందా అని అన్నీ చూస్తున్నారు. మా పల్లెటూరులో ఎట్లా అంటే ఇల్లు మంచిగా ఉండాలి, ఉండడానికి ప్లేస్ ఉండాలి, కొంచెం భూమి జాగాలు ఉన్నాయా అని అన్నీ చూసి అయితే మా దాంట్లోనైతే ఫిక్స్ అయితే చేస్తారు. ఫస్ట్ అయితే వెళ్ళి అయితే అక్కడనైతే మంచిగా కూర్చున్న తర్వాత వాళ్ళైతే మాకైతే టీ అయితే ఇచ్చారు. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఈవినింగ్ అయింది. ఏంటంటే అబ్బాయి వాళ్ళు మా మేనమామ వాళ్ళ బామ్మర్ది, అబ్బాయి వాళ్ళు అంటే అటు నుండి చుట్టమే, వీళ్ళేమో మా మేనగోడలు, వాళ్ళేమో తనైతే నాకు బాబాయ్ అవుతాడు అని చెప్పేసి మేమైతే వెళ్ళిన తర్వాత నేనైతే ఫస్ట్ వెళ్ళిందంటే లోపలికి వెళ్ళిన ఛాయ్ అయితే మంచిగా మా అత్తమ్మ వాళ్ళు అయితే ఛాయ్ పెట్టిందంటే అందరికైతే ఛాయ్ ఇచ్చిర్రు. మేమైతే ఛాయ్ తాగినాం, కూర్చున్నాం. మా అత్తమ్మనైతే రా, నీకు ఇల్లు చూపిస్తారా, నీ మన్మరాలు ఇక్కడే ఉంటుంది, నీకు ఎప్పుడు వస్తావో ఏమో, మళ్ళీ ఇంత లోపలికి నువ్వేది ఎప్పుడు రావద్దమ్మా, నీకు ఇల్లు జాగా చూపిస్తారా అని చెప్పి, ఇక పెద్ద మనుషులు ఎట్లుంటారు, ఇల్లు మంచిగా ఉండాలి, కొంచెం జాగ ఉండడానికి మంచిగా ఉండాలి అన్నట్టు చూస్తారు మా సైడ్ అయితే పెద్ద మనుషులు. అట్లా అని చెప్పి అమ్మాయి ఫస్ట్ అయితే మా అత్తమ్మనైతే నేనైతే లోపలికి తీసుకెళ్ళి అయితే మా అత్తమ్మకు మొత్తం చూపించిన. అంటే ఇది వంటగది, ఇది దేవునిది, అంటే కొత్తగా మా బాబాయ్ ఏం చేస్తున్నాడు అంటే మందుల షాప్ పెట్టుకుంటానని చెప్పి ముందైతే ఒకటి మంచిగా చిన్నగానైతే ఒక రేకుల షెడ్ అన్నది అయితే కట్టుకుంటాడు. బట్ నేను అక్కడికి పోయినాక వీడియో తీద్దాం అనుకున్నా, ఆ ఇల్లు కూడా కొంచెం వీడియో తీద్దాం అనుకున్నా,
కానీ మాది పల్లెటూరు కదా, పల్లెటూరులో వీడియో తీసేది ఉంటే అమ్మ వీడియో తీస్తాను ఎందుకో తీస్తాను అని అంటారని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళందరూ మన వాళ్ళే కదా ఏమనుకోవద్దని చెప్పి నేనైతే ఆ ఇల్లునైతే కొంచెం వీడియో తీయలేదు. అదైనా కొంచెం తీసిన, కొంచెం భయపడుకుంటాను. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, అందరు మాకు తెలిసిన వాళ్ళు ఏం వీడియో తీస్తానో ఏం ఫోటో తీస్తానో అని అంటారు. అందుకని చెప్పేసి వాళ్ళకి తెలియకుండానైతే కొంచెం మామూలుగానైతే వీడియో తీశాను. అయితే వాళ్ళు ఏం మాట్లాడారు అంటే, ఫస్ట్ అయితే అందరూ ఛాయ్ తాగారు. ఛాయ్ తాగిన తర్వాతనైతే అందరూ చైర్లు వేసుకొని మంచిగా కూర్చున్న తర్వాత ఇటు అమ్మాయి అయితే రాలేదు, అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కదా మేము, అక్కడ అబ్బాయిని అయితే తీసుకొచ్చిండ్రు. అక్కడ కూర్చోమన్నారు అబ్బాయిని. ఒక నలుగురు ఆ ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళ పెద్దలు ఉంటారు కదా, వాళ్ళని అయితే తీసుకొచ్చి కూర్చుండబెట్టిండ్రు. ఇటు సైడ్ అయితే మేము వచ్చినాం కాబట్టి మేమందరం కూర్చొని ఉన్న తర్వాత ఏంటి ఇక స్టార్ట్ చేసిండు. ఫస్ట్ ఒక పెద్ద మనిషి ఉండే, ఒక ముసలాయన ఉండే, తను ఎంత మంచిగా మాట్లాడిండు అంటే ఈ కాలంలోనైతే అసలు ఆ విధంగా మాట్లాడే వాళ్ళు లేరు. ఎటు మంచి మాట ఉంటే అటు మంచిగా మాట్లాడతారు. ఇక్కడ అట్లా కాదు. ఏంటంటే తను ఎట్లా మాట్లాడిండు అంటే అమ్మాయికి న్యాయం చేయాలి, అబ్బాయికి న్యాయం చేయాలి, ఎవరికి ఇది చేయొద్దని చెప్పి ఫస్ట్ అయితే అబ్బాయిని అడిగిండు. ఏమని, నీకు అమ్మాయి ఇష్టమేనా అని అడిగిండు. నాకు ఓకే అని అబ్బాయి అన్నాడు. అమ్మాయికి అబ్బాయికి ఓకే, ఆల్రెడీ వాళ్ళిద్దరు ఓకే అనుకున్నారు. కానీ అందరి ముందు కూడా అడగాలి కదా అని చెప్పి ఆ పెద్ద మనిషి అయితే అందరిని అయితే అబ్బాయిని అయితే అడిగిండు. అడిగితే అబ్బాయి ఓకే అని అన్నాడు. సరే మరి కట్నాల విషయానికి వద్దాం. అంటే ఎంతో కొంత మనం ఇవ్వాలి కదా, ఇవ్వకుండా అమ్మాయిని ఇచ్చినాం కాబట్టి ఎంతో కొంత మనం ఇవ్వకుండానైతే బాగుండదు కదా. అంటే మన తృప్తి కోసమైనా ఇవ్వాలి. అబ్బాయి ఏమన్నాడు అంటే ఓకే, ఎంత ఇచ్చినా ఓకే, నేను చేసుకుంటా, అమ్మాయి నాకు నచ్చింది అని అన్నాడు. కానీ అమ్మాయి వాళ్ళు ఏంటిది అంటే ఎంతో కొంచెం మనం ఇవ్వాలి. ఇవ్వకుంటే మన అమ్మాయి మనం ఇస్తానంటే మన అమ్మాయి కొంచెం మాట ఉండాలి. అంటే ఎంతో కొంచెం ఇవ్వాలి, నీకు ఎంత కావాలనో అడగండి, అడుగు అని అన్నారు వీళ్ళు. అయితే ఆ పెద్ద మనిషి ఏమన్నాడు అంటే తననైతే అడిగితే ఎంత ఇస్తారు, ఒక 2 లక్షలు ఇవ్వనండి, చాలు, ఎక్కువ వద్దు అని అన్నాడు అబ్బాయి. ఓకే 2 లక్షలు కాదు కానీ 1,00,000 రూపాయలు అయితే ఇస్తామని వీళ్ళు అన్నారు. ఓకే అబ్బాయి అయితే ఓకే అన్నాడు, ఎంతైనా ఓకే అన్నాడు. కానీ వీళ్ళు పెద్ద మనుషులు ఏంది అంటే అడుగు, నీకు ఎంత కావాలో అడుగు అంటే తనైతే ఒక మాట అన్నాడు. అంటే అమ్మాయి వాళ్ళైతే అన్నాడు కదా, సరే మీరు 2 లక్షలు అంటారు కదా, మేము 1,00,000 ఇస్తాం అని అమ్మాయి వాళ్ళైతే అన్నారు. ఓకే అని ఫిక్స్ అయితే అయింది. ఫిక్స్ అయిన తర్వాత ఏం చేసిర్రు అంటే మా దాంట్లోనైతే దీన్ని అయితే ఎర్రబొట్టు అని అంటారు, ఎర్రబొట్టు చేస్తారు అంటారు. నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను, అదైతే వేరే వాళ్ళది. సెల్లుంగురం అని ఒక వీడియో పెట్టాను కదా, అబ్బాయికి ఈ విధంగా చేస్తారు అమ్మాయి వాళ్ళు వచ్చి అని చెప్పి. ఇది కూడా సేమ్ అలానే. ఏంటంటే మా దాంట్లోనైతే ఎర్రబొట్టు అని అంటారు. అమ్మాయికి చీర, గాజులు, పూలు, పళ్ళు తెచ్చి అమ్మాయికి చీర కట్టించి అమ్మాయికి అన్నీ పెట్టేసి వాళ్ళు వచ్చి చేసినా అదే అంటారు. మేము వెళ్ళి చేస్తే షెల్లుంగరం కప్పడం అని అయితే అంటారు. మేమైతే వెళ్ళినాం లోపలికి, అంత డిస్కషన్ అయితే అయిపోయిన తర్వాత పెట్టడానికి అయితే స్టార్ట్ చేసారు. ఫస్ట్ ఏం చేస్తారు అంటే చౌతి పీట అని ఉంటుంది. ఆ పీటకి మీకు ఫస్ట్ వీడియోలో చూపించాను కదా, ఇట్లా బొట్లు పెట్టి మంచిగా దోరణాలు కట్టి దాని మీద ఒక కొత్త బెడ్షీట్ వేసి దాన్ని అయితే ఆడబిడ్డ మంగళారతి పట్టుకొని దాని ముందు పెట్టి తర్వాత అబ్బాయిని తీసుకొస్తారు. బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి కుంకుమ పెట్టి మంచిగా పెళ్లిలో పెడతారు కదా, అదే విధంగా తీసుకొచ్చి అబ్బాయికి అయితే అక్కడనైతే కూర్చోబెట్టిన తర్వాత ఫస్ట్ మనం ఏమన్నా అబ్బాయికి ఇప్పుడు కొన్ని ఇవ్వాలి, డబ్బులు ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు మనం ఇవ్వచ్చు. వీళ్ళైతే మా ఆడపడుచు వాళ్ళైతే ఒక చిన్న ఉంగరం అయితే తీసుకొచ్చారు. ఉంగరం తీసుకొచ్చి అబ్బాయికి అయితే ఫస్ట్ బట్టలు పెట్టిన తర్వాత అబ్బాయి వెళ్ళి వాళ్ళు స్నానం చేసి ఆ బట్టలు చేంజ్ చేసుకొని అమ్మాయి వాళ్ళు తెచ్చిన బట్టలు వేసుకొని రెడీ అయ్యి మళ్ళీ వచ్చి అబ్బాయి అయితే కూర్చున్న తర్వాత అబ్బాయికి శాలువా కప్పి ఆ ఉంగరం అయితే వాళ్ళ మామ చేతులుగానైతే ఉంగరం అయితే అబ్బాయికి పెట్టిన తర్వాత ఇంట్లో అందరికీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అయితే పిల్లవాళ్ళైతే బట్టలు అయితే తీసుకొచ్చారు. ఒక్కొక్కరు బొట్టు పెట్టి పిల్లగానికి ఫస్టే బట్టలు పెట్టిండ్రు కదా,
వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ ఉంటే అంతమందికి అయితే తీసుకొచ్చిండ్రు. ఇట్లా అయితే పెద్ద మనుషులు కూర్చున్నారు, అడిగారని చెప్పారు కదా. ఇక తాత అయితే మంచిగా అడిగిండు. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా, అంటే ఆడియో మాట్లాడింది కూడా రికార్డ్ చేద్దాం అనుకున్నా. ఆల్రెడీ రికార్డ్ చేసినా కానీ కొంచెం డిస్టర్బెన్స్ ఉండే అని చెప్పేసి నేనే చెప్పడానికైతే నేనే చెప్తున్నాను. అంటే ఇక్కడ అబ్బాయిని మీరు చూపిస్తా చూడండి. అబ్బాయి అయితే ఇటు సైడ్ కూర్చున్నాడు కదా, బ్లాక్ షర్ట్ దగ్గర వైట్ అంగిలో కూర్చున్నాడు కదా అబ్బాయి, కొంచెం పక్కగా ఉంటాడు తనే అబ్బాయి. మా అబ్బాయికి అయితే ఓకే సూపర్ ఉన్నాడు చూడడానికి అయితే. అబ్బాయి బ్లాక్ షర్ట్ పక్కకు ఉన్నాడు కదా తనే అబ్బాయి. అయితే అబ్బాయిని చూసిన తర్వాత అందరైతే ఓకే అనుకున్నారు. ఆ విధంగానైతే పిల్ల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే ఆ విధంగా బట్టలు పెట్టిన తర్వాత ఇక భోజనాలు అయితే స్టార్ట్ చేసాము. చిన్న బిడ్డ